మనం ఎక్కడున్నా సరే మనందరూ కూడా ఒక్కలమే. ఒక దేవుడు సృష్టి అయి ఉన్నాము. దేవుడు అన్నవాడు ఒక్కరే అని పిలువబడుచున్నాడు. కాబట్టి ఒక్కడే ఉన్నవాడు మోక్షానికి మార్గమై ఉన్నాడు. ఆ మోక్షానికి మార్గమైన వాడే ప్రభువు యేసుక్రీస్తు వారే ఉన్నారు. విశ్వసించండి, నమ్మండి, నేను మిమ్మల్ని దీవిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క శుభకరమైనటువంటి దేవుని యొక్క సువార్త చెప్పాలని. మనుషులకు తెలియదు, ఈ లోకం అయిపోయిన తర్వాత మరొక లోకం ఉంది. మరి ఆ లోకమే స్వర్గము లేకపోతే నరకము అని చెప్పబడుతూ ఉంటుంది. మరి మన పాపాన్ని బట్టి, మనకు క్రియలను బట్టి మన స్వర్గానికి నరకానికి అనేది ఉంటుంది. అది ప్రభువు యేసుక్రీస్తుని నమ్ముకుని బైబిల్ అనుసారంగా మనం నడుచుకుంటే నిత్య స్వర్గానికి వెళ్తామని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయనే మార్గమై ఉన్న దేవుడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తారు, దీవించాలి, ఆశీర్వదించాలి. నిత్య రాజ్యంలో మీరు అందరూ ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవెన మీ అందరికి కలుగును గాక. ఆమేన్.